ఎలక్షన్లకు కసరత్తులు చేస్తూ ఉన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా. ఈ రైతులకు సంబంధించిన రైతు భరోసా విషయంలో కూడా కొంత ప్రచారం నడుస్తూ ఉన్నది. ఇది కేవలం ఓట్ల కోసమే వేసిర్రు అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా గ్రామాలలో పరిస్థితి ఎట్లుంది? గ్రామాలలో అంటే కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పిందంటే 6 గ్యారెంటీలు అని చెప్పుకున్నది. 6 గ్యారెంటీలలో ఏది అమలైంది ఏది అమలు కాదు అన్నది ప్రజలకు తెలుస్తున్నది. ఈరోజు ఉదాహరణకు మన పెద్దపల్లి మినీ ట్యాంక్ బండినే చూసుకుందాం. ఎలమ్మ చెరువు ఈ మినీ ట్యాంక్ బండ లోపల దీని నిండా నీళ్ళు ఉండేది. మంచి ఎండాకాలంలో కూడా నీళ్ళు ఉండేది. అంటే గొడ్లు జీవరాశులకు కూడా ఇవి తాగిపోయే అందుకోసం నీళ్ళు ఉండేది. మరి అదేవిధంగా దీన్ని చూసుకున్నట్టయితే ఇది చెరువు కూడా ఇప్పటి ఈ వరకు బాగా నష్టం జరిగింది. ఇప్పుడు సాగర్ రోడ్డులా కొన్ని పక్కల నీళ్ళు ఒక్కొక్క కాడ వృధా విడిచిపెడతారు, ఒక్కొక్క కాడ నీళ్ళే లేవు. మరి అదే విధంగా ఈ గ్యాస్ గురించి చెప్పుకుంటే గ్యాస్ గురించి బ్యాంకులలో జమ చేస్తూ అన్నారు, కానీ ఆ జమ అయితే ఇంతవరకు కనవలేదు, ఎవరు తీసుకున్నది కూడా లేదు. మళ్ళీ పోయింది ఉంటే ఈ మన ఉద్యమ టైంలో కూడా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే 6 గ్యారెంటీలు అన్నారు. ఒకటి ఆడోళ్ళకు ఫ్రీ బస్ పెట్టారు కానీ అది ఏం లాభం? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ప్రధానంగా నీళ్ళు వస్తలేవు అనేది బాగా వినిపిస్తుంది. ఎంతవరకు నిజం ఇది? నిజంగా నీళ్ళు లేవా? నిజంగా నీళ్లు లేక ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఏంటంటే నీళ్లు ఉన్నాయా లేవా అనేది మినీ ట్యాంక్ బండ్ అని చూసుకుంటే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ మినీ ట్యాంక్ బండ్ బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ అయింది ఇదంతా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ శాసనసభ్యులు ఆయన మనోహర్ సాబ్ ఉన్నప్పుడు దీన్ని ఎంతో అభివృద్ధి చేసిండు. ఒక క్షణం నీళ్ళు లేకపోతే కూడా దీనికోసం ఎస్ఆర్ఎస్లతోటి మాట్లాడి దీన్ని చెరువు నింపి ఒక కలకలలాడిపించిండు. అటువంటి బోటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసినట్టున్నారు. బోటింగ్ సిస్టమ్ మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు దాసరి మనోహర్ గారే చేశారు ఈ కార్యక్రమానికి. ఎందుకంటే యువత ఉత్సాహం చూపటాని కోసం నీటి ఎదట ఉన్నది. నీళ్ళ వాతావరణంలో కూడా ఆడలు మగోళ్ళు అందరు చిన్న పెద్ద అందరు కలిసి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకే మొత్తం ఎండిపోయింది ఇక్కడ? అంటే బోటింగ్ చేసే పరిస్థితి కూడా కనపడుతుంది, ఎందుకంటే మునగట్లేవు. ఇప్పుడు బోటింగ్ నడుస్తుందా ప్రజెంట్? ఇది బోటింగ్ అయిపోయి దాదాపు ఇప్పుడు నెల గడుస్తుంది. నెల రోజుల నుంచి కూడా ఇక్కడ ఏం అది లేదు. ఒక పర్యాటకులు అంటే వాళ్ళు సాయంత్రం పూట వచ్చి యువకులు వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడ బర్త్డేలు చేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ పూర్తిగా ఎంజాయ్ అన్నది వాళ్ళకు లేదు. కాకపోతే ఎక్కువ ఉంటుండే ఈ నీళ్లు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మంది వచ్చి ఇది బోర్డు ఎంజాయ్ చేసుడు, దాన్ని చెరువు అంతా తిరిగచ్చుడు బాగా చేశారు. కానీ ఇప్పుడు అది కాళేశ్వరానికి సంబంధించి కూడా ఈ మధ్య బాగా వినిపిస్తూ ఉన్నది. ఆ కాళేశ్వరం వల్ల అసలు తెలంగాణకి ఎలాంటి ఉపయోగం లేదు, కాళేశ్వరం కేవలం డబ్బుల కోసమే కట్టిర్రు, అందులో 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. నిజంగానే స్కామ్ జరిగిందంటారు? అంటే తెలంగాణకు ముఖ్యంగా మీ సైడు కాళేశ్వరం నుంచి ఏమన్నా ఉపయోగం అందిందా? కాళేశ్వరం అంటేనే తెలంగాణ. వాస్తవంగా నీళ్లు కావాలంటే తెలంగాణ అంటేనే కాళేశ్వరం నీళ్లు దాదాపు వాళ్ళు అన్న విషయం ఏంటంటే 1,00,000 మందికి నీళ్లు అందించే విషయంలో పట్ల కేసీఆర్ గారు చేశారు. కానీ దానిలో రాజకీయం ధోరణి తీసుకొచ్చి బాగా తిన్నారు, తాగిరు, అది ఇది డబ్బులు వెనక వేసుకున్నారు, బ్యాంకులో వేసుకున్నారు అని పెద్ద అది చేస్తారు. టీఆర్ఎస్ నాయకుల అందరినీ కూడా ఇప్పుడు జైలు పాలు చేయాలన్న ఆలోచన ఉన్నది ప్రభుత్వానికి. కాకపోతే మొన్న కూడా మేము హైదరాబాద్లో కూడా మేము ధర్నా చేసినాము. కాకపోతే కాళేశ్వరం నీళ్లు ప్రతి రైతు ఉపయోగించుకున్నాడు, ప్రతి ఇంటికి వచ్చినాయి, ప్రతి ఒక్కరు స్నానం చేశారు. కానీ ఇప్పుడు అసలు పరిస్థితి లేదు కాబట్టి బాగా ఇబ్బంది. ఇప్పుడు మేడిగడ్డలో ఒక 2 పిల్లర్లు కూలినాయి అంటుండు. అంటే నా చిన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టారు. ప్రాజెక్ట్ కట్టినాక 15 రోజులుగా కూలిపోయిన ప్రాజెక్ట్ ఉన్నది, కాంగ్రెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అది నీళ్ళ తాకిటి. కానీ కొన్ని ప్రాజెక్టులు కట్టినాక వరదగా కొట్టుకుపోయినాయి. అసలు చూసినాం, మనం టీవీలలో చూపిస్తారు. అక్కడ నీళ్ళు వస్తే ఆగుతాయా అనేది ప్రశ్న. నీళ్లు ఇంతకుముందు నీళ్ళు లేవా, కావాల్సుకొని నీళ్లు దానిలోకి వెళ్ళి డ్రాప్ చేసి ఇప్పుడు నీళ్లు వస్తలేవు అని రైతులకు ప్రజలకు ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకోటైతే ఏం లేదు. దాని విషయంగా చూసుకున్నట్టయితే వాస్తవంగా ఇప్పుడు ప్రధానంగా రైతు బంధు ఇప్పుడు రీసెంట్గా వేసిర్రు అని చెప్తా ఉన్నారు.
వచ్చినాయా, అందరికి వచ్చినాయా అన్ని ఈ లిమిట్ లేకుండా అన్ని ఎకరాలకు ఒకటేసారి రైతు బంద్ వేసినాం అన్నాడు. అయితే గతంలో ఎలక్షన్స్కి ముందరనేమో కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్నాం అని చెప్పారు. మరి అది ఎంతవరకు అమలవుతా ఉన్నది? ఇది 75% రాలేదు, 30% ఇచ్చారు. కానీ ఎవరికి ఇచ్చారు? రాలేదు అసలు. రాలేదు, 75% రాలేదు, 35% వచ్చింది. కాకపోతే అది ఎవరికి వచ్చిందంటే పార్టీకి సంబంధించిన వాళ్ళకు, అనుబంధ సంఘాలకు, అలాగే తప్ప వేరేళ్ళకి సంబంధించిన వాళ్ళకి వచ్చినాయి. కానీ పూర్తిగా అందరికి రాలేదు. కాకపోతే దానిలో కూడా ప్రజలకు అన్యాయం జరిగింది. వాస్తవంగా కౌలు రైతులకు చూసుకున్నట్టయితే కౌలు రైతులు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కోప్పడతారు. ఎందుకంటే కౌలు రైతులు కూడా వాళ్ళు కూడా కష్టపడి పండిస్తేనే కదా ఆ పంట కూడా మన ప్రజలకే చెందుతుందిగా. కానీ వాళ్ళకు కూడా అన్యాయం జరిగిందని నేను అనుకుంటాను. ఇయ్యలేదంటే ఇక ఆ కౌలు రైతులను కూడా అడగాలి. ఎందుకోసం అంటే కౌలు రైతులు కష్టపడి పనిచేసేటోళ్ళు. వాళ్ళకు ఎడ్లు వ్యవసాయం లేకుండా కానీ బదలాడుకొచ్చుకొని ఎడ్లను కూడా బదలాడుకొచ్చుకొని కూడా వాళ్ళు వ్యవసాయం చేసిన రోజులు ఉన్నాయి. కాకపోతే వాళ్ళకు కూడా బాగా అన్యాయం జరిగిందని, కాకపోతే అక్కడ ఎల్లమ్మ గుడి కాడ చాలా మంది రైతులు మాట్లాడుకోవటం కూడా మేము విన్నాం. వాళ్ళు కూడా నిజంగా చెప్తారు. కాకపోతే వాళ్ళకు అన్యాయం జరిగిందన్న విషయం ప్రతి ఒక్క రైతుకు తెలుసు. భూములు రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే? రైతులకు సంక్షేమాలు కావచ్చు, అంటే పథకాలు అందే విషయంలో, ఎరువులు ఇచ్చే విషయంలో కావచ్చు, ఇంకా ఇతర వాళ్ళకి యూజ్ అయ్యేటటువంటి పనులు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఇప్పుడు అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ రాకముందు ఎరువులు కావాలంటే చెప్పులను లైన్లో పెట్టి నిలబెట్టే రోజులు ఉంటాయి. తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చినాక ప్రతి ఒక్కరికి ఇవన్నీ ఫ్రీగా అయినాయి. మందులు కానీ, ఎరువులు కానీ, ఏది కానీ అన్నీ పోయి కొనుకొచ్చుకున్నట్టు ఉండే. కానీ ఇప్పుడు మాత్రం ఇబ్బందిగా ఉందని రైతులు కూడా అంటారు. విషయం ఏంటంటే అప్పటికిప్పటికి బాగా ఇబ్బంది ఉన్నది. అంటే ఇప్పుడు కూడా కొంతమంది చెప్పులు లైన్లు మళ్ళీ వచ్చినాయి ఆ రోజులు అనుకుంటారు, రైతులు కూడా అనుకుంటారు. కాకపోతే అది మనం కూడా చూస్తూనే ఉన్నాం. కాకపోతే వీళ్ళు ఎక్కడ ఏం జరుగుతుందో ఏం తెలియదు. కానీ నెంబర్ 1 రేజింగ్ తెలంగాణ అంటుండు, అభివృద్ధి చెందుతుంది అంటుండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 10 మందికి మంచి 30 మందికి అన్యాయం జరిగింది ఉంటే ఏమనుకుంటా. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళకు కూడా నేను నా వాళ్ళకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటాం. వేరే వాళ్ళకు అన్యాయం నష్టం జరిగిన వాళ్ళకే కదా మనం బాధపడేది. అందుకోసం అది అందరికీ న్యాయం జరగలేదు, కొంతమందికి న్యాయం జరిగింది వాస్తవంగా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎట్లా ఉన్నాయంటే ఎటు మొగ్గు చూపుతా ఉన్నారు జనాలు? ఇప్పుడు ప్రజలు మాత్రం కోరుకునేది ఏంటంటే పెద్దపల్లి పట్టణం లోపల మున్సిపల్ ఎలక్షన్స్ రానున్నాయి. ఆ రానున్న ఎలక్షన్ లోపల కూడా 30 మొత్తానికి అయితే టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి వెళ్తుంది అన్న ఆలోచన మాకున్నది. ఈ భరోసా పబ్లిక్ ఇస్తుంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, గెలిస్తేనే న్యాయం జరుగుతుంది. అంటే కొందరు అంటారు అంటే ఒక పెద్దపల్లి ఒక మున్సిపల్ గెలిస్తేనే అభివృద్ధి చెందది, మీద ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళు కూడా గెలవాలి కదా. అంటే దీనికి సపోర్ట్గా ఏంది అంటే వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఇది ఏంటిది ఈ మున్సిపల్ ఎలక్షన్స్ మద్దతు ఇస్తే తప్ప అప్పటి వరకు తెలుస్తుంది ఎమ్మెల్యే లెవెల్కి వెళ్తారు, ఎవరికి గెలవదు అనేది ఆలోచనతో ఉన్నది. కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ డైరెక్టర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా గెలుతుందని మాకు బాగా నమ్మకం ఉన్నది.